అది టూ. వాట్ ఇస్ దిస్? నీకు ఇచ్చింది వదిలేసి వేరే ఏదో చేస్తున్నావు. ఎక్స్పెరిమెంట్ సార్. ఓ కొత్త విషయాన్ని కనిపెడుతున్నాను యునెస్కోకి వెళ్ళడానికి. ఇంతవరకు ఎవ్వరూ చేయింది. మీరే చూడండి సార్. నీ రీసెర్చ్లు తర్వాత చేసుకో. ఇది టెస్ట్. ఇప్పుడు నీకు ఇచ్చిన సాల్ట్ మాత్రమే చేయి, లేదంటే ఫెయిల్ అవుతావు. ఫెయిలా? ఇంతవరకు నేను ఫెయిల్ అవ్వలేదు శ్రీధర్ సార్. వాట్? మీరెందుకున్నారు సార్? హెల్ప్ చేయనంటారా ఏంటి? చెప్పండి సార్. లేదు, హెల్ప్ చేసి తీరాలి. ఏమంటారు శ్రీధర్ సార్? ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావా? నన్ను కాదని నువ్వేమీ చేయలేవురా. అవును సార్, ఏమీ చేయలేను. అయినా మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తాను సార్? చూపించాల్సింది చూపిస్తాను, ఆ తర్వాత మీ ఇష్టం. నేనేం చేస్తానో చూడ. Maya Devineni 56 need to improve a lot. Sure ma'am. Ashish నీకు ఎన్నిసార్లు హుండీలో డబ్బులు వేసాను, నన్ను ఎలాగైనా పాస్ చేయొచ్చు. Shabika 71 Napoleon ఎవరన్నా తపాసం జరగొట్టేది? మిస్సా? Mamsi Krishna 61 Sujata 81. ఏంట్రా నెక్స్ట్ టైం ఏమన్నా సిక్సర్ కొట్టడానికి ట్రై చేయరా? మావా నిద్ర మత్తులో దిద్దుంటారా, లేదా జీరోనే వచ్చి ఉంటుంది. ఈసారి కూడా నాకు ఫస్ట్ మార్క్ రాదురా. రిలాక్స్ రా, చూసుకుందాం. నువ్వేనా మెజిషియనా? అంతకు మించి దేవుణ్ణి. ఇప్పుడు చూడు. Nitin 48 Shiva 95 Enough. Ganapati 97. Keep it up. Sure. బీట్ చేశాను. నిజంగా నువ్వు దేవుడు. Yes. గణపతి టోటలింగ్లో అన్న మిస్టేక్ అంటే నా వాల్యుయేషన్లో తప్పు ఉందని చెప్తున్నావా? మ్యామ్ ఐ డోంట్ మీన్ ఇట్ మ్యామ్. దిస్ ఈజ్ యువర్ లిమిట్ శివ. అడగటంలో తప్పులేదుగా. తప్పు లేదు, కానీ గణపతి పేపర్ని రీటోటల్ చేయమనడమే తప్పు. మ్యామ్ ప్లీజ్ మ్యామ్. నువ్వెప్పుడొచ్చి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతావు? మా అమ్మ నాన్న సింగపూర్లో అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇండియాకి రావడం 3 months పడుతుంది. అర్థం చేసుకో. అంతవరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు. వాడు ఇప్పుడే బెదిరించి మార్క్స్ వేయించుకుంటున్నాడు. రాను రాను ఏం చేస్తాడో తెలీదు. వై డోంట్ యూ అండర్స్టాండ్? హీస్ లిటరలీ బ్లాక్మెయిలింగ్ మీ. భయపడినట్టుగా ఏమీ జరగదు. అనవసరంగా నా బుర్ర అనుకో. రిలాక్స్గా ఉండు. ఆల్రెడీ నేను భయపడినట్టే జరిగింది. నాకు నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు. ఇంకా నాకు ఫోన్ చేయకు శ్రీధర్. నందిని ప్లీజ్, నేను చెప్పేది విను. నందిని, మంచి నిర్ణయం తీసుకున్నారు. దీనికి కారణం మీ లక్ష్మమ్మే. అందుకే మరి పెద్దవాళ్ళు ఎప్పుడు అంటుంటారు, భార్య మాట వింటే తప్పకుండా జీవితంలో బాగుపడతాము అని. ఇక ఇప్పటి నుంచి ఈ స్కూల్ ని మీ స్కూల్ అనుకోండి. ఆల్ ది బెస్ట్, విష్ యు గుడ్ లక్. సార్ మే ఐ కమ్ ఇన్ సార్? గెట్ ఇన్. ఇంటర్వల్ వచ్చినా రాకపోయినా నాకు వచ్చేస్తుంది మావా. రే మామా, ఫోన్ ఇవ్వరా. ఫోన్ ఇవ్వరా, పోరా. రే ప్లీజ్ రా, ఇవ్వరా. ఎందుకురా టార్చర్ పెడుతున్నావు? Calculate the values of E by A and A. 10 minutes లో ఈ ఫార్ములా డిరైవ్ చేయాలి. రే కమ్ ఆన్. ఆన్సర్ ఏంట్రా? బోర్డు మీద కూడా అదే ఉందిరా. సార్ సో ఎన్ఎఫ్ఎస్ గేమ్ ఆడుకుంటున్నారు తమరు. రేపు మీ పేరెంట్స్ని తీసుకొచ్చి ఈ ఫోన్ తీసుకెళ్ళి. సారీ సార్. ఇది నా ఫోన్, వాడేమన్నా చేసుకోండి. ఎంత ధైర్యం రా నీకు? నా చేతిలో ఉన్న ఫోన్ లాక్కుంటావా? ఇటువరా. ఇవ్వనని చెప్పానా? రే నితిన్, మర్యాదగా ఫోన్ ఇచ్చాయి. సార్ వాడే కదా గేమ్ ఆడాడు. ఫోన్ ఎందుకు మధ్యలో? వాడికి పనిష్మెంట్ ఇవ్వండి. నువ్వు ముందు ఫోన్ ఇవ్వరా. ఇవ్వమంటుంటే నా మీద చేస్తావా? నా ఫోన్ నాకు ఇచ్చేయండి సార్. ఫోన్ ఎప్పుడు నాకు తెలిసిన ముందు బయటకు చేస్తే మర్యాదగా ఉండదు. నీ పొగరు నా దగ్గర చూపించు, చంపేస్తాను. బయటికి అంటుంటే వెళ్ళరా.
పట్టుకో చంపేస్తానే ఊరుకో. What's happening? తప్పండి. ఏం చేస్తున్నారు? నితిన్ చూడండి సార్ లే నితిన్ ఏమైంది? నీకేం కాలేదుగా? దెబ్బలు తగలేదుగా? లేదు సార్. మిస్టర్ శ్రీధర్ ఏంటిది? ఒక రౌడీ పిల్లాన్ని కొట్టినట్టు స్టూడెంట్ కొడుతున్నారు సార్ క్లాస్ చెప్తుంటే మొబైల్ గేమ్స్ ఆడుకుంటున్నాడు. అడిగితే నన్ను కొట్టడానికి వస్తున్నాడు. నిజమా నితిన్? సార్ నేనే వాడలేదు సార్. పక్కోడు అన్నందుకు నన్ను కొడుతున్నారు. కావాలంటే క్లాస్లో ఏమన్నా అడగండి సార్. అబద్ధం చెప్పండి సార్ స్టాప్ ఇట్. బిహేవ్ యువర్ సెల్ఫ్. అదిలో ఇవ్వండి సార్. ఇవ్వండి సార్. సార్ వద్దు సార్. సార్ ఇదిగో క్లాస్ అవర్స్ సెల్ ఫోన్ యూజ్ చేయకూడదు. ఓకే Sure, sir. మిస్టర్ శ్రీధర్ ఇలా రండి. ఏంటి సార్ చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నారు? ఆ అబ్బాయి ఎవరో తెలుసా? సూపర్ స్టార్ సురేష్ బాబు గారి ఏకైక వారసుడు. అతనికి ఏదైనా జరిగిందంటే రేపు మీడియా మన స్కూల్ మొత్తాన్ని ఏకి పారేస్తుంది. అందుకని ఇవన్నీ సహించమంటారా సార్? సహించక తప్పదు సార్. ఈ పిల్లాడు మన స్కూల్లో చదవడం మన స్కూల్కే గర్వకారణం. అర్థం చేసుకోండి. వెళ్ళండి సార్, వెళ్ళి క్లాస్ తీయండి ప్లీజ్. ఏంటి సార్ ఈయనే స్టూడెంట్ లా బిహేవ్ చేస్తే ఎలా? ఎవరైనా సరే క్లాస్లో గేమ్ ఆడడం తప్పే కదా సార్. It is very important. Are you getting what I am saying? Excuse me, sir. May I come in? What? సార్ స్వప్న వాళ్ళ ఫాదర్కి ఆటో యాక్సిడెంట్ సీరియస్గా ఉంది. స్వప్న అంటే ఆ గొల్లపూడి స్వప్ననా? సార్ అవును సార్. స్వప్న మీ ఫాదర్ సీరియస్ అంట. కమ్ గో. మా డాడీకి ఏమైంది? ఆటో యాక్సిడెంట్. ఎప్పుడు? ఎక్కడ? మార్కెట్ దగ్గర. మార్కెటా? పూల మార్కెట్. అదెక్కడుంది చెప్పు. ఫ్లైఓవర్ కింద. నువ్వు చూసావా? నేనే మీ ఫాదర్ని హాస్పిటల్ అడ్మిట్ చేశాను. ఏ హాస్పిటల్లో? యశోద హాస్పిటల్. మా డాడీ బెంగళూరుకి వెళ్ళి 3 నెలలు అయింది తెలుసా? ఓ అయితే ఆయన మీ ఫాదర్ వాళ్ళ ఫాదర్ అనుకుంటా. అవును, నువ్వెవరు? స్వప్న. నేను తెలీదా స్వప్న? నేను 6 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ స్వప్న. హౌ డేర్ యు! ఎవడ్రా అదే? కొట్టానట్టనా? నా స్వప్నని నేను లవ్ చేస్తే నీకేంట్రా నొప్పి? పిత్త పరిగే. మా కాలేజ్ అమ్మాయి ప్రొలెటరిస్తే చూస్తూ ఊరుకుంటావా? కోసం స్పై కూడా పెట్టించండి రా. సొట్ట మొహానికి స్పైక్ రా. ముట్టుకోద్రా, పైన చేస్తావా? పిత్త పరిగా నా ఫిగర్ ముందే నన్ను కొట్టి ఇన్సల్ట్ చేస్తావా? మా ఏరియా నుంచి మనుషుల్ని తీసుకొచ్చి నిన్ను లేపేసే వరకు నేను నిద్రపోనురా. కొట్టానట్టనా? నన్ను ముక్కు మీద కొడతావా? నీ సంగతి చెప్తాను రా. చస్తావురా. స్టూడెంట్స్ లిసన్ కేర్ఫుల్లీ. అందరూ మీ నేమ్, ఫాదర్స్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి. ఈ డీటెయిల్సే అన్ని సర్టిఫికెట్స్లోనూ వస్తాయి. నితిన్, ఫాదర్స్ నేమ్ కట్టప్ప. Yes, ma'am. సైలెన్స్. వాట్ ఈస్ ఫన్నీ అబౌట్ దిస్? డేట్ ఆఫ్ బర్త్ 8 Jan 1998. Yes, ma'am. శామ్ డానియల్, ఫాదర్స్ నేమ్ జోసెఫ్ డానియల్. ఎస్ మ్యామ్. డేట్ ఆఫ్ బర్త్ 23rd. హే, నిన్న నీ బర్త్డేనా? నిన్న? అవును మ్యామ్. ఏంటి మరి మాకెవరికి స్వీట్స్ ఇవ్వలేదు? లేదు మ్యామ్, నిన్న సండే, అందుకే ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్నాను. రేపు ఇస్తాను మ్యామ్. Anyway, let's all wish him a belated happy birthday. Come on, boys and girls, get up. Happy birthday to you. Happy birthday. నువ్వు హక్ చేసుకుంటే అదే నాకు పెద్ద గిఫ్ట్. నీకేం కావాలి? నీకు? నాకు పిజ్జా కుదరదు. కాఫీ నీకు ఓకే. నా 2 ఏళ్ల కల ద లైఫ్ ఇన్ ద మార్స్ థీసిస్ కంప్లీట్ చేసి వాళ్ళు సబ్మిట్ చేశాను. శివ సబ్మిట్ చేసిన థీసిస్ పేపర్స్ చూసి యునెస్కో తమ అంగీకారాన్ని తెలిపింది. ఇది మన బిఆర్ఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చరిత్రలో మరో మణిమకుటం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా థ్యాంక్ యూ సార్. మీ అందరికీ మరో శుభవార్త. మన కాలేజీకి మరింత పేరు తీసుకొచ్చేలా మీరందరూ గర్వపడే విధంగా ఐఎస్ఓ రికగ్నిషన్ సంబంధించిన ఫైనల్ ఇన్స్పెక్షన్ వచ్చే సోమవారం జరగబోతోంది. సో యు ఆల్ హావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఏంటమ్మా శివ, ఇన్స్పెక్షన్ జరిగే రోజు 2 years కష్టపడి రీసెర్చ్ చేసిన థీసిస్ పేపర్స్ని నువ్వే కదమ్మా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలా సైన్స్ ల్యాబ్లో పెడితే నీకు నచ్చిన వాళ్ళు ఏదన్నా చేయొచ్చు కదా.